ఒక నిశ్శబ్దమైన చిన్న గ్రామంలో మహేష్ మరియు మెంగు అనే ఇద్దరు అబ్బాయిలు విడిపోలేని స్నేహితులుగా పెరిగారు. ప్రతిరోజూ వారు కలిసి ఆడేవారు, నవ్వుతూ కాలం గడిపేవారు, మరియు ఎప్పుడూ విడిపోకుండా ఉండే భవిష్యత్తును కలలు కన్నేవారు. రాత్రి సమయంలో గడ్డిమీద పడుకుని వారి కలలను ఆకాశంలోని నక్షత్రాలకు మృదువుగా చెప్పుకునేవారు. కాని ఒకరోజు మహేష్ కుటుంబం పట్టణానికి వెళ్లాల్సి వచ్చింది. తన హృదయంలో ఉప్పెనలా ఉన్న బాధను దాచుకుని నవ్వాలని ప్రయత్నించాడు. గ్రామంలోని రైల్వే స్టేషన్ వద్ద మహేష్ మెంగుకు చిన్న కాగితపు పడవ ఇచ్చాడు. ఆ పడవ లోపల ఒక చిన్న నోటుంది. నీరు దూరంగా ఉన్నా మన స్నేహనదిలో మనమెప్పటికీ కలిసి తేలుతూనే ఉంటాం. సంవత్సరాలు గడిచిపోయాయి. మెంగు గ్రామంలోనే ఉండిపోయి ఎంతో ప్రియమైన ఉపాధ్యాయుడిగా మారాడు. ఒక వర్షించే మధ్యాహ్నం అతడు పాఠశాల గేటు దగ్గర ఒక పరిచయమైన ముఖాన్ని చూశాడు. అతని చేతిలో అదే కాగితపు పడవ ఉంది. ఈ అన్ని సంవత్సరాలు నేను దీన్ని సంరక్షించాను, మెంగు నెమ్మదిగా అన్నాడు. ఇది నన్ను ఎప్పటికీ దూరం కానివ్వని స్నేహితుడిని గుర్తు చేస్తూ ఉండింది. అలా మళ్ళీ వారు ఇద్దరూ చిన్నపిల్లలుగా మారిపోయారు, ఒక్కటయ్యారు.